అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. నిన్న మ్యాచ్ అయితే జరిగింది ఉప్పల్ స్టేడియంలో. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ తర్వాత నితీష్ రాణా వీళ్ళిద్దరూ ఫిక్సింగ్ చేసుకున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్కి ఎస్ఆర్హెచ్కి అమ్ముడు పోయారని సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయితే అవుతోంది. నిజంగానే ఫిక్సింగ్ జరిగిందా లేదా? దీని గురించి మనమైతే డిస్కషన్ అయితే చేద్దాం. చాలా మందికి ఈ డౌట్ అయితే వచ్చింది. ఎందుకు వచ్చిందని అయితే మనమైతే మాట్లాడుకుందాం. అంటే అభిషేక్ శర్మ చాలా అంటే చాలా అద్దిరిపోయే పెర్ఫార్మెన్స్ 135 130నా అద్దిరిపోయే పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చినాడు. నిజంగా అభిషేక్ శర్మని మెచ్చుకోవాల్సిందే. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. 10 4లు 10 6లు 198 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ ఆడినాడు. ఇంకా మెచ్చుకొని ఉంటామా? మెచ్చుకుంటాము. కానీ అభిషేక్ శర్మ 86లో ఉన్నప్పుడు నటరాజన్ బౌలింగ్‌లో ఒక ఈజీ క్యాచ్ అయితే ఇస్తాడు. అద్దిరిపోయే క్యాచ్ అయితే ఇస్తాడు. ఈ క్యాచ్‌ని నితీష్ రాణా అయితే మిస్ అయితే చేస్తాడు. నిజంగా ఈ క్యాచ్ ఎంత ఇంపార్టెంట్ క్యాచ్, ఎంత ఈజీ క్యాచ్ అంటే కేఎల్ రాహుల్ మొఖం చూస్తేనే తెలుస్తుంది. అవునా కదా! చాలా అంటే చాలా అన్‌హ్యాపీ అయితే అయ్యాడు కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో మీరు గమనిస్తే. ఈ కేఎల్ రాహుల్ ఎక్స్‌ప్రెషన్ చూస్తేనే తెలుస్తుంది ఈ క్యాచ్ ఎంత ఈజీ క్యాచ్ అని. అవునా కదా! మామూలుగా ఈజీ క్యాచ్‌లు ఏం ప్లేయర్స్ ఏం మిస్ చేయరా? చేయనే చేస్తారు. చాలా టైమ్స్‌లో చాలామంది ప్లేయర్స్ ఈజీ క్యాచ్‌లే మిస్ అయితే చేశారు. ఇది క్యాచ్ మిస్ చేసినాడు అనుకున్నా కూడా ఇంకో రీజన్ ఏమంటే ఈ అక్షర్ పటేల్ ఎందుకు కుల్దీప్ యాదవ్‌కి 2 ఓవర్లు ఇచ్చాడు? అక్షర్ పటేల్ ఎందుకు 2 ఓవర్లు చేశాడు? వీళ్ళిద్దరూ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బౌలర్సు, ఇంపార్టెంట్ స్పిన్నర్సు. ఎందుకు వీళ్ళు 4 ఓవర్స్ కంప్లీట్ చేయకుండా నితీష్ రాణాకి ఎందుకు బౌలింగ్ ఇచ్చారు? అంటే ఇప్పుడు చాలా మంచి ఫామ్‌లో ఉన్నారు కాబట్టి ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్స్, స్పిన్నర్స్ బౌలింగ్ చేస్తే అవును కదా! చాలా అంటే చాలా రన్స్ అయితే వెళ్ళిపోతాయనే భయంతో ఏమన్నా నితీష్ రాణాకి ఇచ్చారా అని అనుకున్నా కూడా నితీష్ రాణా ఏమన్నా ఫాస్ట్ బౌలరే. నితీష్ రాణా కూడా స్పిన్నరే కదా! అంటే చాలామంది బ్యాటర్సు అంటే ఐపీఎల్‌లోనే కాదు ఇంటర్నేషనల్ ఏ క్రికెట్ తీసుకున్నా కూడా బ్యాటర్స్ చాలా అంటే చాలా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు కెప్టెన్స్ రేర్‌గా బౌలింగ్ చేసే ప్లేయర్స్‌కి బౌలింగ్ అయితే ఇస్తుంటారు. రేర్‌గా బౌలింగ్ చేసే ప్లేయర్స్ వికెట్స్ అయితే తీస్తుంటారు. ఇది మనకంతా తెలిసిండేదే. చాలా టైమ్స్‌లో రేర్‌గా బౌలింగ్ చేసే బౌలర్స్ వికెట్లు కూడా తీస్తారు. అవును కదా! కానీ నితీష్ రాణా ఇక్కడ వికెట్లు అయితే తీయలేదు. అవును కదా! నితీష్ రాణా 4 ఓవర్లు చేస్తే 55 రన్స్ అయితే కొట్టించుకున్నాడు. అంటే ఇప్పుడు అక్షర్ పటేల్ మెయిన్ బౌలర్స్‌కి బౌలింగే ఇవ్వలేదంటే ఇచ్చాడు కదా! ముఖేష్ కుమార్‌కి ఇచ్చాడు, లుంగి గిడికి ఇచ్చాడు. ఇంకా ఎవరికో ఇచ్చాడు. నటరాజన్‌కి ఇచ్చాడు. వాళ్ళు 4 ఓవర్లు కంప్లీట్ అయితే చేశారు. కానీ అందరికి వరుస పెట్టి కుమ్ముతున్నాడు కాబట్టి అభిషేక్ శర్మ అందరూ ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్స్ రేర్‌గా బౌలింగ్ చేసే బౌలర్‌కి ఇద్దాము. నితీష్ రాణా ఏమన్నా మ్యాజిక్ ఏమన్నా చేస్తాడా? మిరాకిల్ ఏమన్నా చేస్తాడు అనే రీజన్‌తో నితీష్ రాణాకి బౌలింగ్ ఇచ్చిండే ఛాన్స్ అయితే ఉంటుంది. అవునా కదా! కానీ దీన్ని పట్టుకొని నితీష్ రాణా క్యాచ్ మిస్ చేశాడు. తర్వాత నితీష్ రాణాకి 4 ఓవర్లు ఇచ్చాడు. అందుకే అక్షర్ పటేల్ తర్వాత నితీష్ రాణా వీళ్ళిద్దరూ ఎస్ఆర్‌హెచ్‌కి అమ్ముడు పోయారు. వీళ్ళిద్దరూ ఫిక్సింగ్ చేసుకున్నారని చాలామంది అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎలాంటి ఫిక్సింగు జరగలేదనైతే నేనైతే చెప్తున్నాను. నిజంగా చెప్పాలంటే అక్షర్ పటేల్ చేయాల్సింది ఇంక 2 ఓవర్లు. కుల్దీప్ యాదవ్ కన్నా ఇవ్వాల్సింది 2 ఓవర్లు. కానీ ఇవ్వలేదు. చాలా మందికి డౌటు రావడం కామనే. కానీ ఇవ్వాల్సింది కాదు కానీ ఇచ్చేసాడు. ఏమన్నా మిరాకిల్ ఏమన్నా జరుగుతుందేమో అని. అవును కదా! కుల్దీప్ యాదవ్ తర్వాత అక్షర్ పటేల్ ఎప్పుడు బౌలింగ్ చేస్తూనే ఉంటారు కాబట్టి నితీష్ రాణా ఎప్పుడో ఒకప్పుడు చేస్తాడు కాబట్టి రేర్ బౌలరు. మ్యాజిక్ చేస్తాడేమో, మిరాకిల్ చేస్తాడేమో అని ఇచ్చిండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ఏం చెప్తున్నారంటే ఇన్వెస్టిగేషన్ చేయాలా, వీళ్ళు ఎస్ఆర్‌హెచ్‌కి అమ్ముడు పోయారు. దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేయాలా, ఫిక్సింగ్ చేసుకున్నారా లేదా తెలుస్తుందనేది చెప్తున్నారు. అవునా కదా! ఇదే జరుగుతుండేది. నా ప్రకారం ఫిక్సింగ్ అయితే జరగలేదు అనైతే నాకైతే అనిపిస్తుంది. అవునా కదా! దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ వీడియోస్‌తో ముందుకైతే వస్తా. బై బై.